హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. సాయంత్రం టీ టైంలోకి ఏదైనా స్పెషల్ స్నాక్ చేయాలనుకుంటున్నారా? స్కూల్ నుంచి పిల్లలు ఈవినింగ్ రాగానే ఏదైనా స్పెషల్‌గా వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారా? సో, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళు అందరూ బాగా నచ్చే రెసిపీ అండి పొటాటో ట్రయాంగిల్. సో, ఇది ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా చేసేద్దాం పదండి. సో, వీటి కోసం పొటాటోస్ ఈ విధంగా పీల్ తీసుకొని ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. సో, కంప్లీట్‌గా బాగా మెత్తగా ఉడికిపోవాలండి. సో, కాస్త చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఒక బౌల్‌లో వాటర్ తీసుకుంటున్నాను. ఒక 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నానండి. సో, వీటిని ఈ విధంగా వాటర్‌లో డిప్ చేసి మళ్ళీ వాటర్ అంతా తీసేయాలన్నమాట. సో, ఇలా నొక్కేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత వీటిని చిన్న చిన్నగా పీసెస్‌గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో, ఇప్పుడు పొటాటోలోకి ఈ బ్రెడ్ స్లైసెస్‌ని వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ 1 స్పూన్ ఆరిగానో, తగినంత సాల్ట్, ఒక 2 స్పూన్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. సో, ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. సో, దీంట్లో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మన పొటాటోలో అండ్ బ్రెడ్ స్లైసెస్‌లో వాటర్ ఉంటుంది కదా! సో, అదే సరిపోతుంది. సో, కావాలంటే మీరు ఏమైనా మెత్తగా అనిపిస్తే లైట్‌గా మళ్ళీ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని పిండిలాగా ఈ విధంగా ముద్దలాగా ఒత్తేసుకొని పెట్టుకోవాలి. సో, నెక్స్ట్ పీటకి ఈ విధంగా కాస్త ఆయిల్ రాసుకొని సో, దీన్ని స్ప్రెడ్ చేసుకొని రోలర్‌తో ఈ విధంగా రోల్ చేసుకుంటున్నాను. సో, నెక్స్ట్ మీరు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఈ విధంగా ట్రయాంగిల్ షేప్‌లో వచ్చే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో, ట్రయాంగిల్ షేపే కాదండి, ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను చూడ్డానికి బావుంటుందని ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేసుకుంటున్నాను. సో, చూసారు కదా! ఈ విధంగా అన్నీ చక్కగా ఒకే సైజులో వచ్చే విధంగా ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. సో, నెక్స్ట్ వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. సో, వాటి కోసం పాన్ పెట్టుకుంటున్నాను. అలాగే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. సో, ఈ ఆయిల్ అనేది కంప్లీట్‌గా వేడి అవ్వొద్దు. సో, లైట్‌గా వేడైతే సరిపోతుంది. దీంట్లోకి మనం కట్ చేసుకున్న ట్రయాంగిల్స్‌ని ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. సో, వెంటనే వేయగానే వాటిని తాకిస్తే అతుక్కుపోతుందండి. సో, కాస్త వేగిన తర్వాతనే మనము వీటిని అటు ఇటు మలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి. సో, లైట్ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా చూసుకుంటే సరిపోతుంది. సో, స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్ చూసుకుంటూ మీరు వీటిని డీప్ ఫ్రై చేసుకోండి. సో, వేడివేడిగా అండ్ బయట క్రిస్పీగా లోపల కాస్త మృదువుగా ఉండే పొటాటో ట్రయాంగిల్ రెడీ అయిపోయింది. సో, చాలా చక్కగా ఉన్నాయి కదండీ! సో, చూడ్డానికే కాదు టేస్ట్ చాలా బాగుంది. వీటిని టమాటో కెచప్ లేదా గ్రీన్ చట్నీతో వేటితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. సో, తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. సో, మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ సమత. అప్పటివరకు నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.